లేవగానే ముందు గురువుని తలుచుకో. ఈ గురువు ఎక్కడున్నాడని తలుచుకుంటావు అని అడుగుతావేమో. నీ నెత్తి మీద ఒక చిన్న బ్రహ్మరంధ్రం ఉన్నది, దానికి సహస్రార కమలమని పేరు. అక్కడ చెయ్యి పెట్టు. ఎవడి చేతో నెత్తి మీద చేతులు పెట్టించుకునే కంటే నీ నెత్తి మీద నువ్వే చేతులు పెట్టుకో. పెట్టుకుని శిరస్సును పెట్టుకుని ఒక్కసారి నీ గురువుని ఈశ్వర స్వరూపునిగా భావించి తలుచుకో. అప్పుడు లాభం ఏమిటట? నిజంగా బ్రహ్మ విష్ణు శివ పరబ్రహ్మలకు అతీతుడైన గురుశక్తి ఈ బ్రహ్మరంధ్రం గుండా మనిషి శరీరంలో ప్రవేశిస్తుంది. గురువు బ్రహ్మ కంటే గొప్పవాడు, విష్ణువు కంటే గొప్పవాడు, రుద్రుని కంటే గొప్పవాడు. గొప్పవాడు అంటే అక్కడ ఉద్దేశం ఎంతమంది శక్తులు నీలో నింపగలిగేవాడు, వీళ్ల గురించి చెప్పేవాడు. మళ్ళీ గురువు పరబ్రహ్మస్వరూపుడు కూడా, త్రిగుణాలకు అతీతుడు. అటువంటి గురువుని ఇక్కడ ధ్యానం చేయగానే టక్కున అపారమైన గురువు గారి యొక్క